మంగళం. शिवम शब्द का तुम क्या अर्थ समझते हो? इसका अर्थ है मंगलम. ఈనాడు లోకరీతిగా మనం దీనిని పోల్చుకున్నప్పుడు మంగళం అంటే ఏమిటి? लोक रीति के अनुसार यानी सांसारिक अर्थ में मंगलम का क्या अर्थ होता है? ఉచ్ఛ్వాస నిశ్వాసంతో జీవించేటువంటి తత్వము ఇది శుభము అంటారు. यह विश्वास होना कि एक व्यक्ति जीवित है, हम इसे शुभ मानते हैं. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మానినప్పుడు ఇది శవము అంటారు. और ऐसा विश्वास किया जाता है कि यदि कोई व्यक्ति सांस नहीं ले रहा है तो वह शव है. కాబట్టి శివమునకు శవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? शव और शिव में क्या अंतर है? శివం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు విడిచటం. शिव का अर्थ है श्वास लेना और छोड़ना. ఇది ఎట్లా శుభం అవుతుంది? फिर यह किस तरह शुभ हुआ? అనగా ఇది ఆత్మబోధ సలుపుతూ ఉంటుండాది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం. श्वास यानी सांस लेने और छोड़ने की प्रक्रिया हमें आत्मबोध यानी आत्मा होने का पाठ पढ़ाती है. ఏ విధంగా బోధ చేస్తుందా? यह आत्मा होने का बोध किस प्रकार कराती है? సో हम సో हम అని ఉచ్ఛ్వాస నిశ్వాసం సో हम నేనే అది అనేటువంటి యొక్క జ్ఞానబోధ చేస్తుండాలి. सो हम अर्थात जब हम सांस लेते हैं तो सो कहते हैं और जब सांस छोड़ते हैं तो हम कहते हैं. सो हम यानी मैं वह हूं, ये बोध होता है. సో అనగా దట్ మీన్స్ గాడ్. सो का अर्थ है वह अर्थात ईश्वर. हम నేనే. अहम अर्थात मैं. కాబట్టి నేనే దైవము ఐఆమ్ గాడ్ అని స్మరిస్తుండాలి ఉచ్ఛ్వాసం. इस प्रकार हर सांस ये पाठ पढ़ाती है कि मैं ईश्वर हूं. కనుక ఐఆమ్ గాడ్ అనేటువంటిదే మంగళం. मैं ईश्वर हूं, यह ही मंगलम है. ఎప్పుడు ఐఆమ్ గాడ్ అనేటువంటిది నిలిచిపోతుందో అదే అమంగళం. और जिस क्षण ये सांस लेना बंद हो जाता है तो ये मैं ईश्वर हूं भी समाप्त हो जाता है, यह अमंगलम है. అటుది నిలిచిపోయినటువంటిదే శవము, అటుది ఉచ్ఛ్వసించేటువంటిదే శివం. इसलिए जब तक सांस चलती है और जीवन है तो व्यक्ति शिव है, और जब सांस लेना बंद हो जाता है तो वह शव है. కనుక దైవత్వాన్ని చింతించేటువంటి యొక్క దినమే శివరాత్రి. जिस दिन तुम दैवत्व का चिंतन करते हो वही शिवरात्रि है. కనుక ఒక్క సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే కాదు శివరాత్రి. शिवरात्रि वर्ष में केवल एक दिन नहीं आती, ప్రతి రాత్రి కూడా శివరాత్రిగానే ఉంటుండాలి. प्रत्येक रात्रि शिवरात्रि होती है. పోనీ రాత్రంతా కూడా మీరు భగవంతుని నామస్మరణ చేయకపోయినప్పటికీ లేచే సమయంలో ఒక పర్యాయమైన, పండుకునే సమయంలో ఒక పర్యాయమైన భగవత్ నామాన్ని స్మరించి పండుకోవటం, భగవత్ నామాన్ని స్మరించి లేచటం, ఇదే ఒక శివరాత్రిగా ఉంటుంది. यदि तुम रात्रि भर भगवान के नाम का जप ना भी कर पाओ, पर जब तुम सोने के लिए बिस्तर पर जाओ और भगवान के नाम का स्मरण करके सो, और जब तुम उठो तो भगवान के नाम का स्मरण करो, तो वो दिन भी शिवरात्रि ही होगा. ఒక విత్తనాలు మనం భూమిలో చల్లుతుంటాం. तुम भूमि में एक बीज बोते हो. విత్తనాలు చల్లే సమయంలో ఈ విత్తనం ఇట్టే పడాలి అట్టే పడాలి అని ఏం లేదు, ఏదో దాంట్లో వేస్తే ఎట్టయినా మొక్క వస్తుంది. जब तुम यह बीज बोते हो तो तुम यह नहीं सोचते कि भूमि के भीतर ये बीज यहाँ पड़ा है या वहां पड़ा है. तुम बीज बो देते हो और ये आशा करते हो कि वो एक वृक्ष में बदल जाएगा. అదే రీతిగానే నీవు ఆ రాత్రంతా ఏదో ఒక విధంగా భగవంతుని చింతిస్తూ ఉంటుంటే తప్పక అది మొక్కగా మలిచి అదే వృక్షంగా రూపొందుతుంది. ठीक इसी तरह जब तुम भगवान के नाम का स्मरण रात्रि भर करते हो तो यह बीज भी पौधे से परिवर्तित होते हुए वृक्ष का रूप धारण करेगा ही. తండ్రి కొడుకు శివరాత్రి శివదేవాలయానికి వెళ్ళారు ఒక పూజల కోసం. एक दिन शिवरात्रि पर एक पिता और पुत्र शिव मंदिर में पूजन करने गए. కుమారునికి చెప్పాడు తండ్రి, నాయనా ఆ మంత్రాలు చెప్పుతుంటారు, ఆ మంత్రాలు చక్కగా నీ వింటూ ఆ భగవంతుని చూసుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నామని, నీ దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలుపమన్నాడు. पिता ने अपने पुत्र से कहा, बेटा भगवान के मंत्रों को ध्यान से सुनो, भगवान के नाम का स्मरण करो, अपनी दृष्टि को भगवान पर केंद्रित करो. ఆ పూజారి పూజ చేసేసి ఆయన తూగుతూ వచ్చాడు. पुजारी को लगातार पूजा और मंत्र जाप करने के बाद नींद आने लगी. ఈ తండ్రి కూడా చక్కగా అర్ధ నిద్ర చేశాడు.
पिता भी आधी नींद में सो गए, కానీ ఆ పిల్లవాడు ఉంటున్నాడు. लेकिन पुत्र जागता रहा। ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మంత్రాలా లేవు, పూజలా జరగటం లేదు, కొద్దిసేపు అట్లే కూర్చున్నాడు. उसने कोई पूजा नहीं की, कोई मंत्र का जाप नहीं किया, वह केवल सामान्य तरीके से देखता रहा। అక్కడ పళ్ళు గిన్నెలంతా పెట్టారు పూజకు. वहां एक प्लेट में कुछ पूजन सामग्री रखी थी। ఒక ఎలక వచ్చింది. एक चूहा आया। అది వచ్చి ప్రతి పండును కోసుకొని కొరుకొని తినిపోతుండాది. उस चूहे ने बार बार आकर हर एक फल को जा जाकर खाना शुरू किया। ఈ పిల్లవాడు చింతిస్తున్నాడు, భగవంతుని కోసం పెట్టినటువంటి నైవేద్యము ఎలక తింటుండాదే, భగవంతుని కోసం పెట్టినటువంటి ఫలము ఎలక తింటుండాదే అని ఇదే చింతనలోనే వాడు ఉంటున్నాడు పాపం. वह बालक हर बार देखता और सोचता कि ये फल तो भगवान के लिए हैं, इन्हें यह चूहा खा रहा है। ये फल तो भगवान के लिए हैं और इन्हें चूहा खा रहा है। ఈ ఎలక పోవటము ఎలక రావటము. चूहा बार बार आता रहा और थोड़ा थोड़ा खाकर जाता रहा। ఈ పిల్లవాడు అయ్యో భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఎలక తింటుండాదే, భగవంతుడు తింటం లేదే, భగవంతుడు ఇదే చింతనలో ఉంటున్నాడు. हर बार चूहे की इस हरकत पर बालक केवल यही सोचता रहा कि यह फल भगवान के लिए हैं और चूहा इन्हें खा रहा है। ये फल भगवान के लिए हैं और चूहा इन्हें खा रहा है। వాడి జన్మ సార్థకం అయిపోయింది. इस बालक का जन्म सार्थक हो गया। పూజ చేసిన పూజారి జన్మ కానీ, చేయించినటువంటి అధిపతి జన్మ కానీ, చూచినటువంటి ప్రజల జన్మ కానీ తరించలేదు. वो पुजारी जिसने यह पूजा करवाई, वो व्यक्ति जिसने इन सारी सामग्रियों की व्यवस्था की, वे लोग जो इस पूजा को देख रहे थे, उनका जीवन सार्थक नहीं हुआ। ఏదో ఒక రీతిగా భగవత్ చింతన అక్కడ జరగాలి. महत्वपूर्ण यह है कि किसी न किसी प्रकार से भगवान का चिंतन किया जाए। కనుక ఈ రాత్రి అంతా కూడాను చక్కగా మనస్సు నిలిపి చేతనైనంత వరకు కూడాను భగవత్ నామస్మరణ చేయండి. इसलिए आज की रात्रि शिवरात्रि में रात भर जितना अधिक तुम कर सको उतना अधिक भगवान पर अपना ध्यान केंद्रित करो। భజన చేత ఎంతైనా కూడా జన్మ సార్థకం అవుతుంది. भजन गायन के द्वारा तुम किसी भी सीमा तक अपने जीवन को सार्थक कर सकते हो। समस्त लोक